ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ మరో కీలక నిర్ణయం. అక్కడ జరిగినటువంటి ఆ ఎన్నిక రద్దు చేస్తూ మళ్ళీ రీపోలింగ్ అయితే చేస్తామని చెప్పారు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎలక్షన్ కమిషన్ మరో సంచలన నిర్ణయం. ఫాల్తా ఎన్నిక రద్దు. మే 21న మళ్ళీ రీపోలింగ్ అయితే కనుక పెడుతున్నారు. ఎక్కడ చూస్తే పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి ఎన్నికల అక్రమాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడైతే కనుక మళ్ళీ రీపోలింగ్ అయితే పెట్టబోతున్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ను రద్దు చేస్తూ మే 21న మొత్తం 285 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరిగి మళ్ళీ పోలింగ్ అయితే జరగనుంది. మే 24వ తారీఖున ఓట్ల లెక్కింపునైతే నిర్వహించనున్నారు. అయితే ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్ సందర్భంగా ఫాల్తాలో పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలకు సంబంధించి నేరాలు జరిగాయని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. రిగ్గింగ్ చేయడం, అలాగే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం, ప్రజాస్వామ్య ప్రక్రియను అణిచివేయడం వంటి తీవ్రమైన ఆరోపణలను పరిశీలించిన అనంతరం నిష్పాక్షికమైనటువంటి ఎన్నికల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అయితే వెల్లడించింది. సో మొత్తం 285 పోలింగ్ స్టేషన్లు అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన అయితే కనుక రీపోలింగ్ అయితే చేయనున్నారు. ఇది పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే జరిగిన ఘటన.